పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్, 1 కప్ అటుకులు, దుడ్డటుకులు, 1 కప్పు ఉప్మా రవ్వ, హాఫ్ కప్పు పెరుగు, చిటికెడు వంట సోడా, తగినంత సాల్ట్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం, కొత్తిమీర. ఈ ఆల్ ఇంగ్రీడియంట్స్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 కప్ రవ్వ పోసుకొని అందులో హాఫ్ కప్ పెరుగు వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఒక 15 minutes మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే పెరుగంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మరీ రోజుగా మిక్స్ చేసుకోవద్దు, కొంచెం గట్టిగానే ఉండాలి. మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 15 minutes క్యాప్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అటుకులని ఇంకొక బౌల్లో వేసుకొని ఫస్ట్ వాటర్తో కట్టుకోవాలి. 2 times వాటర్ పోసి నీట్గా అటుకులని కట్టుకోవాలి. ఈ వాటర్ వంపేసుకోవాలి. ఇందులో మేము వాటర్ పోసుకొని ఇది కూడా ఒక 15 minutes పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అటుకులని వాటర్ ఇందులో వేసుకోవాలి. కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అటుకులు కలిపి ఇవ్వకుండా స్మాష్ చేయాలి. ఈ రవ్వని అటుకులని మొత్తం స్మాష్ చేసుకోవాలి నీట్గా. ప్లస్ మెత్తగా కలిపాక ఇందులో లైట్గా జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్, కట్ చేసుకున్న అల్లం చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా మనం, అది ఇందులో వేసేయాలి. నెక్స్ట్ క్యారెట్ తురుము, ఇది కూడా వేసేయాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్ని కలిసి. నెక్స్ట్ తగినంత సాల్ట్, కొత్తిమీర, వంట సోడా చికెన్ చేసుకోవాలి. ఫైనల్గా ఇలా అన్ని కలిసేలా మిక్స్ చేసి ఒక 5 minutes పక్కన క్యాప్ పెట్టేసి ఇది నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. వేడయ్యేంతలోపు ఇందులో కలిపి పెట్టుకున్న దీన్ని ఒక రౌండ్ చేసుకొని ఇంకో రౌండ్ బోలా తీసుకొని డైరెక్ట్ ప్యాన్లో చేసుకోవాలి. ఇలా కానీ మళ్ళీ కావాల్సిన సైజులో చేసుకోవచ్చు, నచ్చిన విధంగా. ఇంకా ఆయిల్ చాలా ఏమి ఉండదు, ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ కూడా కావాల్సిన సైజులో చేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి. నెక్స్ట్ ఇలా ఇంకో సైడ్ కాల్చుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అయినట్టే దీనికి సరే పేరులో తీసుకుంటే అంటే రెడీ టేస్టీ టిఫిన్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ తిన్న కొద్ది మనకు ఈ టిఫిన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే వేరే వేరే బ్రేక్ఫాస్ట్ రెడీ, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.